ఉద్యోగులు తమ మానసిక స్థితిలో సంబంధం లేకుండా విధులకు హాజరు కావాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఆఫీస్కు వెళ్లినా నిరాసక్తంగా పనిచేస్తున్నారు. అయితే మూడ్ బాగోలేనప్పుడు ఆఫీస్కి రావద్దని ఓ కంపెనీ ఉద్యోగులను కోరుతుంది. సెలవు పెట్టుకోమని అడుగుతోంది. ఈ బంపర్ ఆఫర్ ఇచ్చింది ఇండియాలో కాదు, చైనాలో. చైనాకు చెందిన ఓ ప్రైవేట్ కంపెనీ తన ఉద్యోగులకు ఇచ్చిన ఆఫర్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సెంట్రల్ చైనాలోని రిటైల్ కంపెనీ అయిన పాంగ్ డొంగ్లయా సూపర్ మార్కెట్ వ్యవస్థాపకుడు చైర్మన్ యు డంగ్లై తన కంపెనీకి లాభాలు తెచ్చిపెడుతున్న ఉద్యోగులకు 10 రోజులు సెలవును అందించారు. పనికి హాజరయ్యేందుకు మానసికంగా సిద్ధంగా లేని రోజున ఒకరోజు సెలవు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ సెలవు కుదరదని యాజమాన్యం చెప్పడం తగదన్నారు. ఒక ఉద్యోగి మానసిక స్థితి సరిగ్గా లేనందున ఆఫీస్కు ఒకరోజు సెలవు ఇస్తే అది ఇవ్వాలి. ప్రతి ఉద్యోగి స్వేచ్ఛగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుంది. ఆ కారణంగా ఉద్యోగులు మానసిక స్థితి సరిగ్గా లేకుంటే సెలవు తీసుకోవచ్చు. ఈ సెలవులు వారు విశ్రాంతి తీసుకోవడానికి, నూతన ఉత్సాహంతో పనికి తిరిగి రావడానికి సహాయపడతాయి. నా అభిప్రాయం ప్రకారం ఉద్యోగులను ఓవర్ టైం పనిచేయమని బలవంతం చేయడం అనైతికం. మేము రోజుకు 7 గంటలు మాత్రమే పనిచేయాలి. వారాంతంలో సెలవులుండాలి. 30 నుండి 40 రోజుల వార్షిక సెలవులు ఇవ్వాలి. మా కంపెనీ వారి లాభాలను ఎక్కువగా ఉపయోగించుకోవడం నాకు ఇష్టం లేదు. మా ఉద్యోగులు ఆరోగ్యంగా ప్రశాంతంగా జీవించాలని మేము కోరుకుంటున్నాము. అది కంపెనీ వృద్ధికి దోహదపడుతుంది అని డాంగ్లై అన్నారు. ఇదిలా ఉండగా పాంగ్ డాంగ్లై సూపర్ మార్కెట్లో పనిచేసే ఉద్యోగుల సగటు నెలవారీ జీతం 7,000 యువాన్లు, అంటే మన కరెన్సీలో 80,878. కంపెనీ అన్హ్యాపీ లీవ్ కింద ఏడాదికి 10 రోజులు సెలవు ఇస్తుంది. ఇవి వార్షిక సెలవులకు అదనం. ఈ ప్రకటనకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో యు డాంగ్లై ఆలోచనపై నెటిజన్లు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. Save a life. Download uBlood app. uBlood for the new blood.